కదా. మీరు ఇందాక అన్నారు మనం కూర్చున్న చోటే, ఇదే చోట వివేకానంద రెడ్డి గారు ప్రాణాలు కోల్పోయారు, అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. మీరు అన్నట్టు ఈ ఫ్లోర్ అంతా కూడా రక్తంతో తడిసింది. ఆ రోజు ఘటన నేను కూడా వచ్చాను ఇదే స్పాట్కి. నేను వచ్చాను, మీరు కూడా అందరూ కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడంతా కూడా శోకసంద్రంలో ఉన్నారు. ఆయన చనిపోవటం, ఆయన ప్రాణం పోవటం ఆ రోజు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కారణమైంది అనుకోవచ్చా? సానుభూతి కన్వర్ట్ అయిందా? అఫ్ కోర్స్, ఎందుకు కాలేదండి. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా వైసీపీ పార్టీలో కూడా ఒక వెయిట్ ఉన్న లీడరు. లాస్ట్ మినిట్ వరకు వైసీపీ పార్టీ కోసము క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. సో అలా లాస్ట్ మినిట్ వరకు ఆయన వైసీపీలో క్యాంపెయిన్ చేసి హఠాత్తుగా ఇంత దారుణానికి గురైతే ఆ సింపతి ఫ్యాక్టర్ ప్లే అవుట్ అవుతుంది, ఎందుకు కాదండి. అంటే సింపతి కింద కన్వర్ట్ చేశారా? చంద్రబాబు మీదకి నెట్టేయటం ద్వారా, చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అనటం ద్వారా ఆ నిందని టీడీపీ మీద వేసి ఓట్లను వైసీపీ వైపు మళ్లించుకోగలిగారు. 151 సీట్లు వచ్చాయంటే వివేకానంద రెడ్డి గారి హత్య పుణ్యం అని ప్రచారం. ఇట్ ఈస్ అ పాసిబిలిటీ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ స్టేజ్లో నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాపర్ క్రాష్లో చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి చావు వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అన్నారు. ఆ మాటను పట్టుకొని ఎంతోమంది కార్యకర్తలు వెళ్ళి రిలయన్స్ సంస్థలను ధ్వంసం చేస్తే వాళ్ళ మీద కేసులు అయితే ఈ రోజు వరకు కొట్లాడుతున్నారు వాళ్ళు. మరి అలాంటి రిలయన్స్ సంస్థ వాళ్ళకే మీరు మళ్ళీ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే మీరు ఏం చెప్తున్నారు? మీరు ఆ రోజు రాజకీయాల కోసం అలా చెప్పాము, అప్పుడు అది పనికొచ్చింది, అప్పుడు ఆ మాట పనికొచ్చింది, ఇప్పుడు ఇది చేయడం ఇది పనికొస్తుంది అని మీరే చెప్పుకుంటున్నారు కదా. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టడమా? అంటే ఏ సందర్భంలో ఊసరవల్లిలాగా మీరు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడమా? రాజశేఖర రెడ్డి గారి హత్య విషయంలోనే మీరు అలా చేయగలిగారు. మరి అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మీరు అప్పుడు సిబిఐ అడిగిన వాళ్ళు ఇప్పుడు సిబిఐ వద్దంటున్నారు. అంటే మీకు అప్పుడు సిబిఐ కన్వీనియంటు, ఇప్పుడు సిబిఐ ఇన్కన్వీనియంటు. అంటే మీ అవసరం కొద్దీ మీ మాటలు మారుస్తున్నట్టే కదా. మరి మీ అవసరం కొద్దీ మీరు ఆ రోజు సింపతి ఫ్యాక్టర్ వాడుకోలేదు అని గ్యారంటీ ఏముంది? మీ అవసరానికి అది అప్పుడు పనికొచ్చిందేమో, అప్పుడు వాడుకున్నారేమో. ఇప్పుడు మీకు అది సిబిఐ పనికిరాదు కాబట్టి ఇప్పుడు సిబిఐ వద్దంటున్నారేమో. ఎలా అర్థం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారి పేరు మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్లో పెట్టింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేనే కాదు అందరం నమ్మామండి. కానీ అది ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ కాదు సిబిఐ ఛార్జ్షీట్లో పేరు పెట్టింది. అసలు సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు. సిబిఐ ఛార్జ్షీట్లో ఉండాలి అని పొనుగోలు సుధాకర్ అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో ఇరికించాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులోంచి బయటపడడం అసాధ్యం అనుకొని. మరి అలాంటి వాడికి మీరు ముఖ్యమంత్రి అయిన 6 రోజులకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు. ఎవరైనా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు, కన్న తండ్రి పేరుని సిబిఐలో చేర్చమని 3 కోట్ల చుట్టూ తిరిగిన వాడికి అంత పదవి ఇస్తారండి? మరి మీరు ఇచ్చారంటే ఏం చెప్తున్నారు? మీ మనిషి కాబట్టి, మీ చెప్పు చేతల కింద ఉండేవాడు కాబట్టి మీరు చెప్పిన దాని మేరకు ఆయన 3 కోట్లు తిరిగి ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికిచ్చాడు. దానికి మీరు ఆయన మేలు చేయాలని మీరు పదవి ఇచ్చినట్టే ఉంది కదా. ఎందుకంటే మీరు కోపం ఉండదా అండి? రాజశేఖర్ కన్న తండ్రి పేరుని 3 కోట్లు చుట్టి తిరిగి పేరు సిబిఐలో ఇరికించిన వాడికి ఎవరైనా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇస్తాడా? నేను ఇవ్వను, మీరు ఇస్తారా? మరి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికించిన వాడిని మీరు చేర్చారు అంటే మీరే ఒప్పుకుంటున్నట్టు కదా, మీరే చేర్పించారు అని. మరి ఇలా ఒక టైంలో ఒకలాగా మాట్లాడి, ఒక టైంలో ఒకలాగా చేసి, ఒకలాగా చెప్పి, ఇంకో టైంలో ఇంకోలాగా చేసి, ఇంకోలాగా ప్రవర్తిస్తుంటే మిమ్మల్నే శంకించాల్సి వస్తుంది కదా. మీరు అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు, అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు అని.